బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ రోజు పెట్టినా సరే బోర్ కొట్టకుండా తినేవాళ్ళు ఉంటారు. మీలో ఎవరైనా అలా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేసేసేయండి. నేను చేస్తుంది చికెన్ దమ్ బిర్యానీ. పర్ఫెక్ట్‌గా రావాలంటే, టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే చికెన్ వాష్ చేసుకొని గట్టిగా వాటర్ పిండేసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. చికెన్‌కి తగినంత ఉప్పు వేసుకొని, తగినంత కారం వేసుకోవాలి. ఓన్లీ ఇది చికెన్‌కి తగినంత కారమే వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా పసుపు. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడవుగా, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక పావు బియ్యంకి 2 చొప్పున వేసుకోవాలి. నేను 4 పావులు వండుతున్నాను కాబట్టి 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అండ్ 2 టమాటా పళ్ళు ముక్కలు కట్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఎక్కువగానే వేసుకోవండి. పెరుగు వేయడం వల్ల ముక్క సాఫ్ట్‌గా ఉంటుంది. జ్యూసీగా కూడా చికెన్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమ్మకాయలనైతే పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ జ్యూస్ వేయడం వల్ల కూడా చికెన్ సాఫ్ట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నిమ్మకాయలన్నీ కూడా పిండేసుకొని ఒక్కసారి అయితే బాగా మిక్సింగ్ చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మన ఛానల్లోనైతే మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలన్నది వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా తెలియకపోతే అది వెళ్ళి చూడండి. సో దేంట్లోనైనా ఆ మసాలా అన్నది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చికెన్ బిర్యానీకి కూడా అదే మసాలా అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను మసాలా అయితే వేస్తున్నాను. పావు బియ్యంకి ఒక స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను 4 పావులు యూస్ చేస్తున్నాను బియ్యం అయితే. సో అంటే 4 గ్లాసులు అని చొప్పున. సో నేను 4 స్పూన్లు అయితే మసాలా పేస్ట్ వేసేసాను. వేసేసి ఒక్కసారి అయితే బాగా కలిపేసుకొని ఒక అరగంట అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ముక్కకు కూడా ఈ ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది. ఇప్పుడు నేను రైస్ అయితే తీసుకున్నాను, బాస్మతి రైసు. ఇలా బ్రౌన్ కలర్లో ఉన్న రైస్ అయితే పాత రైసు. ఇదైతే అలా స్టిఫ్గా రైస్ నించుంటుంది. అండ్ టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొత్త రైస్ అయితే వైట్‌గా ఉంటుంది. ఆ వైట్‌గా ఉన్న రైస్ అయితే కొద్దిగా మెత్తబడుతుంది రైస్ అన్నది. సో అందుకే నేను ఈ పాత రైస్‌ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటిని కూడా దాంట్లో వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్ అంటే మనకి ఎప్పుడు వాటర్ అనేది వస్తూనే ఉంటుంది కదా. సో వాటర్ అనేది చికెన్లో వస్తుంది కాబట్టి ఈ లోపు మనం చికెన్ అయితే మూత పెట్టేసుకుందాము. మీరు చూస్తే చికెన్ ఎంత ఉడికినా సరే వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకే నేను ఇప్పుడైతే రైస్కి అయితే తయారు చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ని ఎక్కువసార్లు వాష్ చేయకూడదు, ఒక్కసారే వాష్ చేయాలి. సో వాష్ చేసుకొని ఒక బాండీలోకి వేసుకున్నాను. అది విశాలంగా ఉన్న తపాలలోకి వేసుకుంటే రైస్ అన్నది ముద్దగా కాకుండా ఫ్రీగా ఉడుకుతుంది. సో వాటర్ కూడా రైస్కి ఎక్కువ ములిగేలాగా వేసుకోండి. వాటర్ అనేది అలా వేయడం వల్ల రైస్ అనేది ఫ్రీగా ఉడుకుతుంది. సో అందుకనే అలా యూస్ చేసుకోండి. ఇంకా హోల్ మసాలా దినుసులు అయితే వేసేసుకుంటున్నాను ఈ రైస్లోని. దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు, పావుకి 2 చొప్పున మొత్తం దినుసులన్నీ వేసుకున్నాను. అండ్ షాజీరా కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా దాంట్లోనే వేసేసుకొని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనం మూత పెట్టుకున్నామంటే పొంగు అనేది వాటర్ అనేది బేగా మరిగి పొంగు కింద వస్తుంది. అందుకనే మూత అయితే యూస్ చేసుకుంటాము. సో ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. ఎందుకంటే ఇలా వేయడం వల్లే మనకి బాస్మతి రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా టేస్ట్కి ఉప్పు అనేది తక్కువైందంటే ఫ్లేవర్ అన్నది పోతుంది. అందుకే ఇప్పుడే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 90% రైస్ ఉడికితే సరిపోద్ది. సో ఇలా పలుకు మీద ఉంచుకోవాలి. ఎక్కువ కనుక ఉడికిందంటే దమ్ము పెట్టేటప్పుడు ఇంకా పేస్ట్ కింద అయిపోద్ది. సో ఇలాగా పలుకు మీద వార్చేసుకోవాలి. సో నేను ఎందుకు వార్చేస్తున్నానంటే అన్నము ఇంకా ఉడుకుతున్న కొలది పేస్ట్ అయిపోద్ది. సో అలా లేయర్స్ కింద వేస్తే అని అన్నం ముందే వార్చేస్తున్నాను. గింజంతటిని తీసేస్తున్నాను. చాలామంది ఏంటంటే అలా ఉడుకుతుండగానే లేయర్స్ కింద వేసేస్తారు. అలా లేయర్స్ కింద వేయడం వల్ల అడుగున కొద్దిగా లేట్ అవుతున్న కొలది అన్నం బాగా బాయిల్ అయిపోయి పేస్ట్ కింద అయిపోద్ది. సో అందుకనే ఇలాగ అన్నం గింజంతా వాడ్చేసి ఇలాగ సైడ్కి అయితే పెట్టుకున్నాను. ఇంకా చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అది కూడా బాగా తేలిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా చికెన్ అయితే వేరే బౌల్లోకి తీసేస్తున్నాను. నేను అదే దాంట్లోకి మనం చికెన్ దేంట్లోనైతే వేసి ఫ్రై చేసామో దాంట్లోనే బిర్యానీ దమ్ కూడా ఎక్కిస్తాను. సో కొద్దిగా చికెన్ ఉంచుకున్నాం కదా, దాంట్లోని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన బాస్మతి రైస్ని కూడా ఒక లేయర్ కింద వేసి దాని మీద ఇందాక మనం మసాలా దినుసులన్నీ సైడ్ పెట్టాము, అవి కూడా కొద్దిగా వేసి పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ చికెన్ కూడా వేస్తున్నాము. మనం అలా లేయరు చికెను, రైసు, మసాలా దినుసులు వేసి అలా లేయర్స్ కింద ఒక 3 లేయర్స్ కింద అయితే వేస్తున్నాం వీటిని. ఈ జ్యూసీనెస్ అంతా చికెన్ కూడా రైస్కి బాగా పడుతుంది. సో అందుకనే ఇలా లేయర్స్ కింద అయితే మొత్తాన్ని వేసేస్తున్నాను.
ఇప్పుడు దాని మీద నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇందాక నేను ఆల్రెడీ రైస్లో నెయ్యి వేశాను. సో అందుకే ఇప్పుడు నెయ్యి అయితే యూస్ చేయలేదు. నేను ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకొని దమ్ అయితే ఎక్కించేయాలి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి అట్ల పెంకు అంటే అట్ల రేకు అన్నది పొయ్యి మీద పెట్టుకోవాలి. అదిగా కొద్దిగా హీట్ అవ్వాలి. సో అందుకే కొద్దిగా హైలో పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ దమ్ చేసాం కదా, దాన్ని కూడా ఆ పెంకు మీద పెట్టేయాలి. సో ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత మంట అన్నది సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే దమ్ ఎక్కించండి. సో మూత మీద కొద్దిగా బరువైంది పెడితే దమ్ అన్నది బాగా ఎక్కుతుంది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి రైస్ అంతా బాగా కలిపేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. ఎక్కువసార్లు కలిపామంటే రైస్ అన్నది ఇరిగిపోద్ది. సో చూసారు కదా, ఇదే ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేసేయండి.